అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బులెటిన్. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలును రేవంత్ సర్కార్ వేగవంతం చేసింది. తొలి విడతలోనే 4,50,00,000 ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి కలిగిన ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించింది. ఇక ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను కట్టాలన్న టార్గెట్ గా పెట్టుకున్నానని తెలిపారు. ఇక అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను కూడా ఆదేశించాడు. 10 ఏళ్లలో హౌసింగ్ సెక్టార్ కు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డాడు. ఇక కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని, ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో నమోదు చేశామని తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో తీసుకొస్తామని పొంగులేటి వెల్లడించాడు. అయితే ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారానికి పూర్తవుతుందని, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి కూడా ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడతలో స్థలం ఉన్నవారికి ఇల్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్లకు నిధులు కేటాయించేలా రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి ఇల్లు వచ్చేలానే కనిపిస్తుంది. కాబట్టి ప్రతిసారి యాప్ ను చెక్ చేస్తూ ఉండండి.